నా పేరు కిరణ్మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్లు ఏర్పాటు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్. ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు. విశాఖ జిల్లాలో ఓటింగ్ను 80% పెంచడమే లక్ష్యమన్న కలెక్టర్ మల్లికార్జున. ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల సీఎం జగన్ వివక్ష చూపిస్తున్నారు. దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో ఉంటుందన్న ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, రఘువర్మలు. ఏయూ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ లో ఉత్సాహంగా ఫ్లాష్ మాబ్. డాన్సులతో దుమ్మురేపిన విద్యార్థులు. రాష్ట్రంలో 2 లక్షల మంది ప్రజలకు ఉపయోగం కలిగే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో 300 సెల్ టవర్లను ప్రారంభించామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఈ 300 సెల్ టవర్లను క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు నెట్వర్క్ ను కనెక్ట్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో 300 సెల్ టవర్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల్లో సమర్థవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లను నిర్మించారు. ఏఎస్ఆర్ జిల్లాలో 246, మాన్యం జిల్లాలో 44, ప్రకాశంలో 4, ఏలూరులో 3, శ్రీకాకుళంలో 2, కాకినాడలో 1 టవర్ను ఏర్పాటు చేశారు. వీటిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం 300 టవర్లు, వచ్చే జూన్ మరో 100 టవర్లు ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. దాదాపు 400 కోట్ల ఖర్చు చేశామని వెల్లడించారు. ఈ టవర్ల ద్వారా 2.42 లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ టవర్లకు అవసరమైన భూములను వెంటనే అప్పగించామని, 5,549 గ్రామాల్లో పూర్తి మొబైల్ టెలికాం సేవలు అందుతాయని తెలియజేశారు. అత్యంత మారుమూల ప్రాంతాలు కూడా ఈ నెట్వర్క్ పరిధిలోకి వస్తాయని, సమాచార సంబంధాలు బాగా మెరుగుపడతాయని చెప్పారు. 400 కోట్ల రూపాయలతో దగ్గర ఇన్వెస్ట్మెంట్తో పెట్టుబడి పెడుతూ ఈరోజు ఈ 400 టవర్లతో దాదాపుగా 2 లక్షల మంది జనాభాకు 42,000, ఇంతకుముందు 42,000 జనాభా, ఇప్పుడు చేస్తూ ఉన్న ఈ 400 టవర్లతో మరో 2 లక్షల మంది జనాభాకు ఈ టవర్లో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చేస్తూ ఉన్న గ్రామాలు దాదాపుగా మరో 944 గ్రామాల హ్యాబిటేషన్స్ దీని ద్వారా కనెక్ట్ కూడా అవుతూ ఉన్నాయి. పోవాల్సిన మార్గం ఇంకా ఎక్కువ ఉంది, దూరంగా ఉంది. దాదాపుగా ఇంకా మనం చేయాల్సింది ఇంకా మరో 2,400 టవర్లను కూడా రాబోయే నెలల్లో వేగంగా తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 2,900 టవర్లు పెట్టాలనే ఆలోచనతో దాదాపుగా 5,459 గ్రామాలు హ్యాబిటేషన్స్, ఏదైతే చిన్న చిన్న గ్రామాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ కనెక్టివిటీ లేని గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నింటినీ కూడా కనెక్టివిటీలోకి తీసుకొచ్చే ఒక బృహత్తర ప్రణాళికలో దాదాపుగా 3,119 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి కార్యాచరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సఫలీకృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడము, కేంద్ర ప్రభుత్వంని కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తూ అడుగులు వేగంగా కూడా వేయగలిగాం. దీనికి సంబంధించి ఇప్పటికే భూములన్నీ కూడా ఏదైతే. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్, సిఎస్ జవహర్ రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్, వివిధ టెలికాం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టారు. ఓటుపై అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉడాచిరల్ సెరీనాలో సభను నిర్వహించారు. విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో 67.8% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈసారి 80% పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఓటర్లు నమోదుపై అవగాహన కల్పించడం, కొత్త ఓటర్లు నమోదు చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా గురజాడ కళాక్షేత్రం నుంచి ఉడా చిల్డ్రన్ ఎరీనా వరకు నిర్వహించిన ర్యాలీని డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్, జిల్లా అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో సభను నిర్వహించారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుండి ఓటరుగా నమోదైన యువ ఓటర్లతో జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ముచ్చటించారు. ఓటు హక్కు రావడం వల్ల యువత స్పందనను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమాచారం కోసం 1950 టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ఉందని చెప్పారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి ఎటువంటి ఒత్తిడిలకి ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. విశాఖ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 1941 పోలింగ్ బూత్ల పరిధిలో 19,42,593 మంది ఓటర్లుగా నమోదయ్యారని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. తుది జాబితా నాటికి యువ ఓటర్లు 15,311 మంది నమోదయ్యారని తెలిపారు. ఓటర్ల భాగస్వామ్యం శక్తివంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు దారితీస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జేసీ విశ్వనాథన్ కోరారు. ఓన్లీ ఫార్మేటే తీసుకున్నాం మనం. అంటే మన తప్పిదాలు కాకపోవచ్చు, ముందు గత 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు నుంచి అయితే చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయలేకపోయారో అందరూ మీరు శ్రమ తీసుకొని మనం ప్రాపర్గా పబ్లిసిటీ తీసుకొని ప్రజలను సహకరించారు, పొలిటికల్ పార్టీ సహకరించారు. సుమారుగా 3 లక్షల మార్పులు చేర్పులు చేసామంటే అది ఈజీ కాదు. అక్కడెక్కడ మార్పులు చేర్పుల్లో ఓట్లు ఏమి తొలగించలేదు. వాళ్ళకి ఆ ఓటు అడ్రస్ కరెక్షన్ చేయడము, నేమ్ కరెక్షన్స్ చేయడము, లేదంటే కొన్ని పోలింగ్ స్టేషన్లో మార్పులు చేర్పులు చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు గాజువాక కానీ భీమిలి కానీ కాన్స్టిట్యూన్స్ తీసుకుంటే అక్కడ మీకు స్కాటర్డ్ ఓట్స్ ఎక్కువ. అంటే వైఫ్ ఒక చోట, హస్బెండ్ ఒక చోట. అలాగే ఈస్ట్లో పార్క్లీ, అలాగే కొన్ని భీమిలీలో అర్బన్ ఏరియాస్లో కూడా ఆ విధంగా మనం ఆ మార్పులు మనం చేయగలిగాం. అంటే మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ని, కుటుంబ సభ్యుల్ని మోరాల్లెస్ ఒకే పోలింగ్ స్టేషన్లోకి తీసుకురావడం జరిగింది. ఆ ఎక్సైజ్ పూర్తిగా అయ్యిందని నేను చెప్పను. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను 70 to 80% వరకే చేయగలిగాం. అయితే ఇంకా 20 to 30% ఏదైతే వర్క్ ఉందో ఇప్పుడు ఆన్గోయింగ్ కంటిన్యూస్ అప్డేషన్స్లో దయచేసి ఆల్ బిఎల్ సూపర్వైజర్స్, ఏఈఆర్ఓస్ ఆ పాయింట్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 100% ప్యూరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు గమనిస్తే 18 to 19 ఏజ్ గ్రూప్ మధ్య మనం ఆల్మోస్ట్ 37 to 38,000 ఓటర్స్ కూడా ఎన్రోల్ చేయగలిగాం. సో ఇన్ఫ్యాక్ట్ పాత ఎస్ఎస్ఆర్తో పోల్చుకుంటే కూడా ఆల్మోస్ట్ మనం ఒక 30-40% అదనంగా ఎక్కువ చేయగలిగాం. సో అగైన్ ది గ్రేట్ గోస్ టు ది ఆల్ BLOs and BLO supervisors. Thanks to all the college managements, principals, correspondents also for their very proper coordination with the electioneering staff here locally. Then రెండో ఆస్పెక్ట్ మనకు ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్. ఇప్పుడు మేబీ 2019కి వస్తే అగైన్ 2019లో ఆల్ ఇండియా మళ్ళీ రికార్డ్ 67, యావరేజ్ కన్నా తక్కువ, బట్ ఓవరాల్ ఈజ్ ఓకే. బట్ జనరల్గా మన మేజర్ ఫోకస్ ఏమి ఉండాలంటే మనది అర్బన్ ఏరియా. జనరల్గా అర్బన్ అపతి అని మనం ఎక్కువ మాట్లాడతాము. అర్బన్ అపతి అనేది ఈజ్ నాట్ 100% ఫినామినల్. మన సైడ్ నుంచి మన ఓటర్ జాబితాని 100% పర్ఫెక్ట్గా ఉంటే అండ్ మ్యాక్సిమం ఓటర్స్కి మనం ఫెసిలిటేట్ చేస్తే ఐఎమ్ 100% షూర్ వీ విల్ బీ ఏబుల్ టు క్రాస్ ద యావరేజ్ ఆర్ బీ అబౌవ్ ద యావరేజ్ ఈజీలీ. ఇప్పుడు మన దాంట్లో చూస్తే మీరందరూ బిఎల్ఓస్ చాలామంది ఉన్నారు. మనం ఇంటింటికి వెళ్ళినప్పుడు చాలామంది పేరు మళ్ళీ వచ్చాయి. ఒక బూత్ నుంచి ఇంకొక బూత్కి షిఫ్ట్ అయ్యారు. బట్ అక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. డెత్ అయిన వాళ్ళు కంటిన్యూ చేసాం. లాట్ ఆఫ్ రిమూవల్ వీ డిడ్, లాట్ ఆఫ్ న్యూ ఓటర్స్ వీ హ్యావ్ యాడెడ్. సో ఈ ప్యూరిఫికేషన్ అనేది జరిగింది. బట్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అందరూ ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు బిఎల్ఓస్గా ఉన్నప్పుడు ఓటర్స్కి ఫెసిలిటేషన్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో
మనకి ముందు బూత్ ఈ స్లిప్స్ అనేది ఇస్తాం, ఏ ఏరియాలో మీకు ఓట్ వేయాలి, ఎక్కడ అది అడ్రస్ మీరు, అది ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ అ పర్సన్ కమింగ్ అవుట్ అండ్ ఓటింగ్. చాలామంది నేను చెన్నై నుంచి వచ్చాను, అక్కడ జనరల్గా ఎవ్రీ ఎలక్షన్స్లో సమ్ సెలబ్రిటీ విల్ కమ్ అవుట్ అండ్ సే నేను ఓటు వేయడానికి వచ్చాను బట్ నా ఓటు లేదు, నా ఓటుని తొలగించారు, అండ్ దెన్ ద హోల్ నేషనల్ మీడియా విల్ కవర్ ఇట్. ఓటు జనరల్గా తొలగించరు, వేరేదో ఒక పోలింగ్ స్టేషన్లో ఆయన ఓటు ఉంటుంది, ఆ సేమ్ స్ట్రీట్లో 2-3 పోలింగ్ స్టేషన్స్ ఉన్నప్పుడు వేరే పోలింగ్ స్టేషన్లో ఉంటుంది, ఎవరు ఫెసిలిటేట్ చేయలేదు, హీ హాజ్ టోల్డ్ అండ్ హీ హాజ్ లెఫ్ట్ హోమ్, ఆయన ఓట్ హక్కుని హీ డిడ్ నాట్ కాస్ట్ హిజ్ ఓట్. అలాంటి ఏం జరగకుండా ఈసారి చూసుకోవాలి. మన ఇండియా బాగా హ్యూజ్, వీ హ్యావ్ ఫాలోడ్ అ వెరీ హ్యూజ్ జర్నీ. ఫస్ట్ ఎలక్షన్స్ సంపూర్ణ ఓటర్ జాబితాలో ఉత్తమ సేవలు అందించిన వారికి సర్టిఫికెట్తో పాటు 10,000 నగదును అందజేశారు. ఈ సమావేశంలో డీసీపీ ఆనంద్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ పాలన పట్ల గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, పాకలపాటి రఘువర్మలు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతూనే ఉందని, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి చేదు అనుభవం తప్పదని హెచ్చరించారు. టీటీడీ అధికారులు కూడా ఎమ్మెల్యేలకు 6 రోజులు, ఎమ్మెల్సీలకు 3 రోజులు మాత్రమే సిఫార్సు లేఖలకు అనుమతిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. అలాగే భక్తులకు వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని సూచించారు. దర్శనం అయితే బాగానే జరిగిందండి. రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరగాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి జరగాలని, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉండాలని స్వామివారిని రాష్ట్ర ప్రజలందరి తరఫున మేము కోరుకోవడం జరిగింది. మనం గుడి దగ్గర ఉన్నాం, రాజకీయాలు జనరల్గా మాట్లాడడానికి అవకాశం ఉంది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ విధానాల పట్ల వారు ఆల్రెడీ ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఆ అభిప్రాయానికి అనుగుణంగా రేపు నిర్ణయం తీసుకుంటారు. మనం దేవస్థానం దగ్గర ఉన్నాం, ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు. అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఈరోజు తిరుపతి దర్శనానికి వస్తూ మరి మా ఉపాధ్యాయులు, అదేవిధంగా బంధువులు, మిత్రులతో రావడం జరిగింది. ఇప్పటికైతే మాత్రం భక్తులు, కాలినడకలు వచ్చినటువంటి భక్తులకు మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కారణం ఎందుకంటే వాటికి టోకెన్ సిస్టమ్ పెట్టి ఇది వరకు కూడా ఎంతమంది ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు మాత్రం కొన్ని సౌకర్యాలు మాత్రం లాభభూయిష్టంగా అయితే మాత్రం ఉన్నాయి. దీన్ని దేవస్థానం వారు ఒక మంచి పద్ధతిలో ఆలోచించి వారికి మంచి ఏర్పాట్లు చేస్తే భక్తులు ఆనందిస్తారు, ఆ స్వామివారిని దర్శించుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి అదేవిధంగా ఎమ్మెల్యేలకు ఏంటంటే సిఫార్సు లెటర్ అనేవి మరి ఆ వారానికి 6 రోజులు ఇస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీలకు మాత్రం ఏంటంటే ఓన్లీ 3 రోజులు, 4 రోజులు ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఏయూ బాస్కెట్బాల్ కోర్టులో ఏయూ యునైటెడ్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. డాన్సులు, పాటలతో విద్యార్థులు హోరెత్తించారు. ప్రతి యూనివర్సిటీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా ఇటువంటి ఫ్లాష్ మాబ్లు నిర్వహిస్తూ ఉంటారు. అయితే విద్యతో పాటు మ్యూజిక్, డాన్స్, స్పోర్ట్స్ వంటి వాటి పట్ల ఆసక్తిని కనబరిచేందుకు ఇటువంటి ఫ్లాష్ మాబ్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే బాస్కెట్బాల్ కోర్టులో నిర్వహించిన ఫ్లాష్ మాబ్ కు అత్యధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఉత్సాహంగా ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న శక్తిని వెలికి తీయడానికి ఇటువంటి ఫ్లాష్ మాబ్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఏయూ విద్యార్థులు హేమంత్, కుమార్లు తెలిపారు.
అందరూ టుగెదర్నెస్ సెలబ్రేట్ చేయడానికి ఫ్లాష్ మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఎక్కడైనా స్టూడెంట్స్ క్లబ్ అనేది అందరికీ ఇంపార్టెంటే. సో ఇలాంటి స్టూడెంట్స్ క్లబ్ని ఎంకరేజ్ చేయడం అనేది ఒక స్టూడెంట్స్ తాలూకా రెస్పాన్సిబుల్. అండ్ నాట్ ఓన్లీ దట్, లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్స్ యాక్టివిటీస్ ఏమైనా పెర్ఫామ్ చేస్తున్నామంటే దానికి మాకంటూ ఒక ప్రొఫెసర్స్ కానీ ఏదో ఒక మెంటర్స్ కానీ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ క్లబ్కి వచ్చేసరికి మాకు మెంటర్స్గానే ఒక 3 ప్రొఫెసర్స్ ఉన్నారనమాట. ఒకరు పాల్ డగ్లస్, ఆయన మా ఫస్ట్ మెంటర్, సెకండ్ లలిత భాస్కరి మ్యామ్, అండ్ థర్డ్ రేవతి మ్యామ్. వీళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము ఏ ఈవెంట్స్ అనేది చేయగలం ఏదైనా. ముఖ్య కారణం ఇక్కడ ఏ రిలీజన్ కానీ క్యాస్ట్ కానీ ఏదైనా సరే ఇక్కడ డిఫరెన్సెస్ చూపించకుండా యూనివర్సిటీ అనేది వస్తాం. అంటే ఎలా అయినా ఫస్ట్ ఇయర్స్ కొంచెం వస్తారు కాబట్టి వాళ్ళకి తెలియాలి మీ అందరం కలిసిమెలిసి ఉంటాము, ప్లస్ కలిసిమెలిసి మీ ఎప్పటికైనా తోడుగా ఫ్యూచర్లో కానీ లైఫ్లో కానీ ఫర్దర్గా ఎప్పుడైనా సరే మేము మీకు ఉన్నాం. ఒక అన్నయ్యగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక బెస్ట్ గైడెన్స్ ఉండే విధంగా మీ అందరం వాళ్ళకి ఉన్నామంటూ తెలుపుతూ ఈ ఫ్లాష్ మూవ్ జరుగుతుంది. ప్రతి ఇయర్ కూడా జరుగుతాయి ఈ ఫ్లాష్ మూవ్. వస్తారు కదా, వాళ్ళకి మా క్లబ్ ఉందని తెలియజేసి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి. సో దెల్ నో, అంటే కాలేజ్ అంటే ఓన్లీ చదువు మాత్రమే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, డాన్సెస్ ఉంటాయి, మ్యూజిక్ ఉంటాయి, డిబేట్స్ ఉంటాయి, టాక్ షోస్ ఉంటాయి, లైక్ ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అన్నీ ఉంటాయని తెలియజేయడానికి. జనజాగరణ సమితి వినూత్న ర్యాలీ నిర్వహించింది. ఓటు వేయండి లేదా చచ్చిపోండి అంటూ ప్లాకార్డులతో ఓటరు చైతన్య ర్యాలీ నిర్వహించింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం పెద్ద సామాజిక నేరంగా జనజాగరణ సమితి భావిస్తోందని సమితి నాయకుడు వాసు అన్నారు. డబ్బున్న చాలా మంది ఓటర్లు మాకు ఈ ప్రభుత్వాలతో ఎటువంటి పని లేదనే భావనతో ఉన్నారని, అందుకే ఓటు వేయడానికి కూడా ఆసక్తి చూపడం లేదని అన్నారు. కొంతమంది రాజకీయ నాయకులపై అసహ్యంతో ఓటేయడానికి రావడం లేదన్నారు. ఇటువంటి వారందరినీ చైతన్యం చేసి 95% పోలింగ్ జరపడమే లక్ష్యంగా జనజాగరణ సమితి పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర కన్వీనర్ సునీల్ కుమార్, సామాజిక కార్యకర్తలు శ్రీహరికృష్ణ, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోకపోవడం అన్నిటికంటే పెద్ద సామాజిక నేరంగా జనజాగరణ సమితి భావిస్తుంది. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్న వారు కూడా స్పందించే విధంగా ఓటు వేయండి లేకపోతే చచ్చిపోండి అనే నినాదంతో జనజాగరణ సమితి జనరల్ ఎలక్షన్ ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తుంది. బాగా డబ్బున్న చాలామంది ఓటర్లు ప్రభుత్వంతో మాకు ఎటువంటి సంబంధం లేదనే భావనతోటి వాళ్ళు పోలింగ్ కేంద్రానికి వెళ్లకుండా ఓటు వేయకోకుండా ఉంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఓటర్లు రాజకీయ నాయకులపైన అసహ్యంతో ఓటుకు దూరంగా ఉంటున్నారు. నా ఒక్క ఓటే కదా అని వేయకపోతే ఏమవుతుందిలనే బద్ధకంతో చాలామంది ఓటర్లు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారు. వీరందరిని కూడా చైతన్యవంతులను చేసి 95% ఓట్లు పోలింగ్ జరిగే విధంగా జనజాగరణ సమితి లక్ష్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రానున్న ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో 95% ఓటింగ్ జరిగే విధంగా జనజాగరణ సమితి ఓటర్లను జాగృతం చేస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావులు కుటుంబ సభ్యులతో వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఎంవీపీ కాలనీలో బడ్డీలు ఖాళీ చేయించి చిరు వ్యాపారులను రోడ్డున పడేసిందని జనసేన విమర్శించింది. వారందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేసింది. బాధితులతో కలిసి జనసేన నాయకులు శ్రీనివాస పట్నాయక్, లాయర్ గిరిధర్లు మీడియాతో మాట్లాడారు. ఉషోదయ జంక్షన్ లో గత 35 ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారి పొట్టకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం ప్రభుత్వం వారిని ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. అన్యాయం కదా, వాళ్ళకి బిజినెస్ కావాలి, వాళ్ళకి డబ్బు కావాలి, ఈ విధంగా దండుకుంటున్నారు. వాళ్ళు చేసిన అన్యాయానికి అవన్నీ ఏ విధంగా ప్రజల బుద్ధి చెప్పాలో చెప్తారు. మాది ఒకటెక్కడ ఏదైతే నిన్న ధ్వంసం చేసిన షాపులు కానీ వాళ్ళ తాలూకు పరికరాలు కానీ వాటన్నిటికీ జీవీఎంసీ కమిషనర్ నష్టపరిహారం ఇచ్చి తీరాలి. రెండో డిమాండ్, వాళ్ళు కంపల్సరిగా యాజ్ పర్ 35 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఇక్కడ పన్ను కడుతున్నారు, జీవీఎంసీకి కరెంటు బిల్లు కడుతున్నారు, ప్రతిదానికి వాళ్ళకి హక్కు ఉంది.
ఖచ్చితంగా వాళ్ళకి షాపులు వేరే ప్లేస్లో దగ్గరలో ఖచ్చితంగా ఇవ్వాలి. లేదా ఇక్కడ ఇది డెవలప్మెంట్ అయ్యాక ఇదే ఏరియాలో ఇక్కడ వర్తకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకే షాపులు ఇవ్వాలి. అంతేగాని నువ్వు ఇక్కడ పనిచేసే వర్తకులకి నువ్వు ఇవ్వకన్నా వేరే వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వేరే వాళ్ళకి కానీ ఇక్కడ షాపులు ఇప్పించారో ఖచ్చితంగా దారుణమైన పరిణామాలు ఎదుర్కొంటారు జగన్మోహన్ రెడ్డి. సెక్రటరీని ఈరోజు ఇక్కడ ఉషోదయ జంక్షన్లో చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గమనించవలసింది ఏంటంటే చిరు వ్యాపారులు అనేటువంటి వాళ్ళు సమాజంలో ఒక పార్ట్ అండి. వాళ్ళకి అది గమనించి సుప్రీంకోర్టు క్లియర్గా 2011లోని గైడ్లైన్స్ ఇచ్చారు, రూలింగ్ ఇచ్చారు. మొత్తం దేశం అంతా కూడా ప్రతి రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీ కూడా ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫుట్పాత్ ఎంకరేజ్ చేసినా కూడా 4 అడుగులకు మించి ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళని కంట్రోల్ చేయండి. ఇలా కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చిన తర్వాత దాని మీదే చట్టాలు తయారు చేయబడి స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ తయారైంది. వీళ్ళందరూ చిరు వ్యాపారస్తులండి. చిరు వ్యాపారస్తుల్ని ఈరోజు మన ఉద్యోగం ఇవ్వలేము, వాళ్ళకి ఒక ఇది కల్పించలేము. అలాంటప్పుడు వాళ్ళకి వాళ్ళ జీవనోపాధి వాళ్ళు వెతుక్కొని వాళ్ళ ప్రెస్టేజ్ వాళ్ళు నిలబెట్టుకొని వాళ్ళ ఆత్మగౌరవంతో వాళ్ళు పనిచేసుకుంటున్నప్పుడు వాళ్ళని ఇలాగ తొలగించడం అనేటువంటిది కేవలం ఇది బ్యూటిఫికేషన్ ప్రోగ్రామ్ కాదండి, కరప్షన్. ఈ నెల 28న గ్రీన్ పార్క్ హోటల్లో ఖాదీయానీ జామత్ నిర్వహించే సమావేశాన్ని రద్దు చేయాలని విశాఖ జిల్లా ఆల్ మసీద్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. జగదంబ సెంటర్లోని మక్కా మసీదు నుంచి ముస్లిం సోదరులందరూ ర్యాలీగా వెళ్లి కలెక్టర్, పోలీస్ కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించారు. అంతకుముందు మసీదు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆల్ మాస్ అధ్యక్షుడు అహ్మదుల్లా ఖాన్ మాట్లాడారు. అమాయకులైన ముస్లింలను మోసం చేసే ఉద్దేశంతో ఖాదీయాలీ జమాత్ ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. వీరు నిజమైన ముస్లింలు కారని, ఇస్లాంతో ఎటువంటి సంబంధం లేదని ఆరోపించారు. ఈ వర్గాన్ని భారతదేశంతో పాటు పలు దేశాల్లో నిషేధించారని తెలిపారు. గతంలో వీరు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లలో సమావేశాలు ఏర్పాటు చేశారని, అక్కడి నుంచి తరిమి కొట్టారని మక్కా మసీదు అధ్యక్షుడు అబ్దుల్ మున్నీర్ అన్నారు. వీరి వల్ల ఒక ముస్లిమే కాదు, హిందూ, క్రైస్తవులు మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరవ మదరసా ప్రిన్సిపల్ రెహమాన్ ఫరూఖీ, హైదర్ అలీ సింకా, అబ్దుల్ చిన్ రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఖండించి మాట్లాడే మనుషులు, ఆ మనుషులు ఏమో ఇక్కడ విశాఖపట్నంలో ఇంతకుముందు ఎప్పుడూ లేరు. వాళ్ళు ఈ ఆదివారం మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో మా ముస్లింలందరినీ చెడగొట్టడానికి, ఇక్కడ ఉన్న భాయిచారా చెడగొట్టడానికి వస్తున్నారు. అయితే వాళ్ళు రాక మేము ఖండిస్తున్నాం. అది అలా జరగాలని చెప్పేసి కలెక్టర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి మెమొరాండం సూత్రాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకని మేము అందరం ఇక్కడ చేరామండి. ఒకవేళ దీని మీద ఏమి యాక్షన్ జరగకపోతే రేపు శుక్రవారం చాలా భయంకరంగా రోడ్లు గీడ్లు అన్నీ బ్లాక్ చేసి ఏర్పాటు చేసే ప్రోగ్రాం కూడా ఉన్నది. ఆల్మాస్ ఆధ్వర్యంలో ఈరోజు యావత్ ముస్లిమ్స్కి, ఒక ముస్లింకే కాదు హిందూ సోదరులు కూడా, క్రిస్టియన్ సోదరులు కూడా మనోభావం దెబ్బతీసేటట్లు ఈ ఖాదీయానీ జమాత్ అన్నది కొత్త జమాతు స్టార్ట్ అయింది. వాళ్ళు రేపు గ్రీన్ పార్క్లో 28వ తారీఖు ప్రోగ్రాం పెడుతున్నారని ఇన్ఫర్మేషన్ రావడం వల్ల యావత్ జిల్లాలో ముస్లిమ్స్ మొత్తం 170 మసీదులు దాకునే దాదాపు మేమందరం ఏకమై అది ఖండిస్తూ వాళ్ళ మెసేజ్ ఏంటంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అది అలాంటి ఆ ముస్లింలో గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త గురించి కూడా అనేక మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఖురాన్ గురించి, ప్రవక్త గురించి, అనేక ప్రతి దేవుళ్ళ గురించి కూడా అనేక చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు కనుక వింటే ఇక్కడ అనేక గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మేము ఆల్ మాస్ ఫెడరేషన్ తరపు నుంచి విశాఖపట్నంలో అందరూ మసీదు పెద్దోళ్ళందరూ కూడా ఇక్కడ మక్కా మసీదుల దగ్గర చేరి మనం దాన్ని రేపు జరిగే ఆదివారం వాళ్ళు ప్రోగ్రాం పెడుతున్నారు. ఆ ప్రోగ్రాం ఆపాలని, అంటే మీకు అహ్లే హదీస్ అని ఉంటుంది, మాలో సున్నీ ఉంటుంది, షియా ఉంటుంది, అందరూ కలిసి ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరూ రావడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే ముక్త కంఠంతో ఆ ఖాదీయానీ జమాత్ని అందరూ ఖండిస్తున్నారు. ఇదంటే మనం ప్రభుత్వ దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను. డెఫినెట్గా ఏంటంటే కలెక్టర్ గారికి ఇప్పుడు మెమోరాండం ఇస్తున్నారు వీళ్ళు. కలెక్టర్ గారు డెఫినెట్గా దీని మీద యాక్ట్ చేస్తారని చెప్పి మనం అందరం కూడా నమ్ముతున్నాం. అధిక వడ్డీ రేట్లతో ఇక్కట్లు పడుతున్న చిరు వ్యాపారులకు ఫినెస్కో క్యాపిటల్ సంస్థ దిక్సూచి పట్టిందని సంస్థ ఎండీ జక్కంపూడి రవీంద్ర కుమార్ తెలిపారు. సీతమదార్లోని ఫినెస్కో క్యాపిటల్ ఇండియా నూతన కార్యాలయాన్ని ప్రముఖ ఆంకాలజీ వైద్యులు డాక్టర్ రామావత్ దేవ్, డాక్టర్ సాహిత్యలు ప్రారంభించారు.
దేశవ్యాప్తంగా తమ శాఖలను విస్తరించనున్నామని సంస్థ ఎండీ రవీంద్ర కుమార్ చెప్పారు. ఏపీలో 5 శాఖలు ఏర్పాటు చేశామన్నారు. 6 నెలల వ్యవధిలో 3,000 కుటుంబాలకు రుణాలు ఇచ్చామన్నారు. త్వరలోనే 15,000 కుటుంబాలకు రుణాలు ఇస్తామని అన్నారు. ప్రయారిటీ సెక్టర్ లోన్స్ అంటే ఏంటంటే చిన్న మొత్తాలు, చిన్న చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి బయట ఎంతో హెవీ చాలా పెద్ద పెద్ద వడ్డీలతో తీసుకొని బిజినెస్ చేసుకుంటుంటారు. వాళ్ళ సంపాదనలో ఎక్కువ మొత్తం వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. సో మేమేం చేస్తామంటే వాళ్ళకి 20% అంటే ₹2 కన్నా తక్కువ వడ్డీలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని వ్యాపారాలు డెవలప్ అయ్యేటట్టు, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి పిల్లల చదువులకి పెళ్ళిళ్ళకి అవసరమయ్యేటట్టు మేము వాళ్ళ ఫండింగ్ చేసి వాళ్ళ లైఫ్ ముందు బాగా ఉండేలాగా మేము చేయడానికి ప్రయారిటీ సెక్టర్లోకి వెళ్తాం అన్నమాట. ఇది ఉంటారు, మేము థౌజండ్స్లో ఉంటారు. వాళ్ళందరికీ చక్కగా వాళ్ళకి జీవనోపాధి మేము క్రియేట్ చేసి ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసాం. తనోడికి లేకపోతే దే ఆర్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి వస్తుంది, కానీ లేనోడికి ఇవ్వడం అంటే చాలా కష్టం. దే ఆస్క్ ఎ లాట్ ఆఫ్ లయబిలిటీస్, దే ఆస్క్ ఎ లాట్ ఆఫ్ కొలెటరల్స్. బట్ దీస్ పీపుల్ దే ఆర్ లెండింగ్ మనీ టు వెరీ బేసిక్ పీపుల్. అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి ట్రాక్టర్ కావాలి, లేదంటే ఏదైనా పని అవుతుంది, వాళ్ళ పిల్లల చదువు కోసం కావాలి, వాళ్ళకి లోన్. బయట తీసుకుంటే ఏంటంటే దే పే వెరీ హెవీ ఇంట్రెస్ట్. వాటికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ బట్ మినిమల్ ఇంట్రెస్ట్ టు వెరీ బేసిక్ పీపుల్, అన్ఫార్చునేట్ పీపుల్. సీతమ్మదారిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఫిన్వెస్కో క్యాపిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది NBFCగా రిజిస్టర్ అయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో స్థాపించబడినటువంటి ఒక 20 years ఎక్స్పీరియన్స్ గల ఒక సంస్థ. మా సంస్థ ద్వారా మేము పబ్లిక్లో ఉన్నటువంటి NCDs, CCDs ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో, బ్యాంకు వెళ్ళి పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ సర్వీస్ చేయలేదో ఆ స్పేస్ని మేము క్యాప్చర్ చేసి వాళ్ళకి మా ఫైనాన్షియల్ సర్వీసెస్ అందించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందించడానికి. త్యాగరాజస్వామి ఉత్సవాల్లో భాగంగా సంగీత విద్వాంసురాలు జలజాక్షికి సంగీత కళా బిరుదును ప్రదానం చేయనున్నట్లు త్యాగరాజ ఆరాధన ఉత్సవాల ట్రస్టు అధ్యక్షుడు మంతెన సత్యనారాయణరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాంబాబులు తెలిపారు. కళాభారతిలో మీడియాతో మాట్లాడారు. త్యాగరాజస్వామి 176వ వర్ధంతిని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారని, విశాఖలో తమ ట్రస్టు 28 సంవత్సరాలుగా ఉత్సవాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు 6 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. ఇది నైవేలి సంతాన గోపాలన్ గారు వస్తున్నారు, చాలా పెద్ద ఆర్టిస్ట్ వారు. ఆ రోజు కూడా ఆయనతోటి పాటు ఒక సుమారు 100 మంది గాత్ర కచేరీ చేస్తున్నారు. 30వ తారీఖు ఉదయం త్యాగరాజస్వామి ఆలయంలో పూజ అయ్యాక తిరువీధి జరిగి 100-150 మంది మళ్ళీ పంచరత్న సేవ పూర్తయిన కాడి నుంచి 2 డయాస్లు ఉంటాయి ఆల్టర్నేటివ్గా. సీనియరు, జూనియరు, సబ్ జూనియర్ అని 3 విధాలకి టైం అలాట్ చేసి ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు ఈ 6 రోజులు ఇందాక చెప్పినట్లుగా 985 మంది పార్టిసిపేట్ చేస్తారు. అందరికీ అవకాశం, చిన్న ఆర్టిస్టులకు కూడా ఈ డయాస్ మీద ఈ ఉత్సవాల్లో జరుగుతుంది. అది మీరు అందరికీ తెలియజేసి, అంటే యువకులు కూడా దీనికి పార్టిసిపేట్ అయ్యవలసినట్లుగా ప్రయత్నించాలని కోరుకుంటున్నాం. సంగీతానికి ఆద్యులు ఎవరంటే త్యాగరాజస్వామి. త్యాగరాజస్వామి కీర్తన లేకపోతే సంగీతమే లేదు. అంతే చాలామంది కళాకారులు ఏం చెప్తారంటే త్యాగరాజస్వామి భిక్ష మాకు ఇది పెట్టుకునే బతుకుతున్నాం అని చెప్పి చాలామంది ఓపెన్గా చాలామంది చెప్తూ ఉంటారు. కొంతమంది చెప్పారు. అటువంటి త్యాగరాజోత్సవాల్ని విశాఖపట్నంలో 28 ఏళ్లుగా అనర్గళంగా చక్కగా చేస్తున్న ఈ త్యాగరాజ ఆరాధన ట్రస్టు ఈ సంవత్సరం 29వ సంవత్సరంలో అడుగెట్టి 1100 మంది కళాకారుల చేత రమారమి 400 పైన కచేరీలతోటి 29వ తారీఖు నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు 6 రోజుల పాటు చక్కగా చేయడానికి ప్రయత్నాలు ఏర్పాటు చేశాం. అవి తెలియజేయడానికే మీ అందరినీ కూడా ఆహ్వానం. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్లు ఏర్పాటు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించిన సీఎం జగన్. ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు. విశాఖ జిల్లాలో ఓటింగ్ను 80% పెంచడమే లక్ష్యమన్న కలెక్టర్ మల్లికార్జున. ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల సీఎం జగన్ వివక్ష చూపిస్తున్నారు. దీని ఫలితం వచ్చే ఎన్నికల్లో ఉంటుందన్న ఎమ్మెల్సీలు చిరంజీవిరావు, రఘువర్మలు.
ఏయూ బాస్కెట్బాల్ గ్రౌండ్స్ లో ఉత్సాహంగా ఫ్లాష్ మాబ్, డాన్సులతో దుమ్మురేపిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.